చల్లని చూపులే ఏ ఆటంకం కలగకుండా ఆపుతాయి. తొందరలోనే నీ ముందుకొస్తుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మాజీ, అందరూ భోజనాలకు వచ్చారు, మీరు మాత్రం రాలేదు. అన్నం తినండి. తినాలని లేదమ్మా, నా మనసేం బాగోలేదు. అరే, ఏమైంది మాజీ? కూతురు పెళ్లి జరుగుతుంటే సంతోషంగా ఉండాల్సింది పోయి మనసు బాగాలేదు అంటున్నారేంటి మాజీ? సంతోషంగానే ఉందమ్మా, కానీ ఆ సంతోషం పంచుకోవడానికి ఇంకో బిడ్డ లేదే, అందుకు దిగులుగా ఉంది. అసలు ఆ బిడ్డ గురించి ఇక్కడ ఎవరికి చెప్పే పరిస్థితే లేదు. నాలో నేనే దిగులు పడక ఇంకేం చేయగలను? అయినా మంచి వాళ్లకే దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతాడో అర్థం కాదమ్మా. నా చిన్న కూతురు ఎంత మంచిదో తెలుసా, కానీ దాన్నెవ్వరూ అర్థం చేసుకోరు. అది ఎవ్వరికీ అక్కర్లేదు. అసలు అది పక్కనే ఉంటే బాధ అనేదే తెలియనివ్వదమ్మా. అసలు ఇప్పుడు నా చిన్న కూతురే నా పక్కనుంటే ఇలా అన్నం తినమని అడిగి ఊరుకోదమ్మా. తినాలని లేదన్నా బలవంతంగానైనా ముద్దలు పెడుతుంది. అమ్మా, ఇక్కడ మీరు మీ బిడ్డ కోసం ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీ బిడ్డ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుందమ్మా. మాజీ, నేనే మీ బిడ్డని అనుకొని తినండి. అరే, ఎందుకమ్మా కన్నీళ్ళు? నా కూతురు నాకు ఇలా అన్నం తినిపించేటప్పుడు సంతోషంతో ఇలాగే కన్నీళ్ళు వచ్చేవమ్మా. అందరి దగ్గర ముఖం దాచావు, ఈ అమ్మ దగ్గర కూడా దాస్తావా ధరణి?
నిజమైంది. మీ అక్కకి దాసరాలే ఆశీర్వాదం దక్కేలా చేసావు చూడు. అప్పుడు కూడా నేను చూశానమ్మా. ఏం చేయనమ్మా, ఈ పెళ్లి కోసం అక్క ఎన్ని కలలు కంది. ఎలాగైనా జరిగేలా చూడాలి కదమ్మా. ఈ ఒక్క పెళ్ళంటావేంటమ్మా? చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తున్నది అదే కదా. నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తేనే అది ప్రైవేట్ చదువులు చదివింది. అమ్మా, నేనెందుకు కాన్వెంట్ స్కూల్లో చేరలేదని తెలిస్తే నాన్న కూడా నీలాగే ఏడుస్తాడు. నాన్నకి మాత్రం నువ్వెప్పుడు చెప్పనని నాకు మాట ఇవ్వు. నువ్వు కుట్టు మిషన్ తొక్కితేనే అది లాయర్ చదివింది. ఈ రోజు దాని పెళ్లి జరుగుతోందన్నా నువ్వే కారణం. దాని ప్రతి అడుగులోనూ నువ్వున్నావు. నువ్వు లేని నీ అక్క జీవితం లేదమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీకు ఎంత చేసినా అది నీ రుణం తీర్చుకోలేదు. ఏంటమ్మా అలా అంటావు? తను నా అక్క. అక్క జీవితం బాగుండేలా చూడటం నా బాధ్యత కదమ్మా. మరి అదే బాధ్యత దానికే ఉండాలి కదమ్మా. కనీసం తోడబుట్టిన దానిలాగా కూడా చూడట్లేదు. ఇంకా బాధ్యత ఎక్కడుంటుందమ్మా? సర్లే గాని నువ్విక్కడికి ఎలా వచ్చావమ్మా? అసలు మీరెలా ఉన్నారు? ఎక్కడున్నారు? మీ అత్తమామలు ఎవరు? మీ ఆయన ఎక్కడున్నాడమ్మా? అమ్మా ఇక్కడ నాతోనే ఉన్నారు. అవునమ్మా, నా పక్కనే నాలాగే వేషం వేసుకున్నారు కదా, ఆయనే అమ్మా. అవునా? నీకు టైలర్ కావాలా? నిశ్చితార్థం పెళ్లి అంటే చంపేస్తాను. నువ్వు ధరణిని ఇష్టపడుతున్నావా? మా అత్త మావలు కూడా ఇక్కడే ఉన్నారమ్మా. ఏమంటున్నావమ్మా? అక్క వాళ్ళ అత్తయ్య మావయ్యలే నా అత్తయ్య మావయ్యలు. ఏలేనమ్మా నా అత్తారిల్లు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునమ్మా. అక్క పెద్దబ్బాయిని పెళ్లి చేసుకుంటుంటే చిన్నబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎంత శుభవార్త చెప్పావమ్మా.
అంటే నా ఇద్దరు కూతుళ్ళు ఒకే ఇంటి కోడళ్ళన్నమాట. ఇంత సంతోషం కలిగించే విషయం అసలు ఇంతవరకు ఎందుకు చెప్పలేదమ్మా? ఇంత గొప్పింటి కోడలు అయ్యుండి కూడా ఎందుకు అన్ని మాటలు పడ్డా? అసలు ఎందుకమ్మా చెప్పలేదు? నేను ఇంటి కోడల్ని అన్న విషయం ఇంతవరకు నా అత్తయ్య మామయ్యలకే తెలీదమ్మా. అదేంటమ్మా? చిన్న చిన్న సమస్యలన్నీ పెళ్లితో చక్కబడిపోతాయమ్మా. ఆ తర్వాత ఈ ముసుగు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్ళయ్యేంత వరకు అక్కకి నాన్నకి ఈ విషయం చెప్పకు. ఈ కుట్టు మిషన్ కోడలైన ఇంటికి నేను కోడల్ని కావాలా అని అక్క ఈ పెళ్లి వద్దనుకున్నా. దానికి నువ్వున్నావు, అది చాలు. చెప్పనమ్మా, నువ్వు చెప్పేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. సరే, అన్నం తినమ్మా, కూర్చో. తినమ్మా. ఇదిగో లాయరు, నువ్వు అలా చూడకు. తిట్టే ఛాన్స్ లేదు మేడం, లేకపోతే ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది. ఇవన్నీ వర్కౌట్ కావని చెప్పాను కదా, విన్నారా? ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు లాయరు? మనం కొట్టేసిన గాజుల్ని మనకి తెలియకుండా కొట్టేస్తారని నేనేమైనా కలగన్నానా? ఎప్పటికైనా నా మాట వినండి, శ్రావణ్ణి కిడ్నాప్ చేద్దాం. మేడం, ఈ పెళ్ళి ఆపడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు మేడం. చూడండి, మరీ ఎక్కువగా ఆలోచించకండి. సరే, ఇది ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు. చీకటి పడగానే క్లోరోఫామ్ స్ప్రే చేసి ఎత్తుకుపోదాం. లేదు లాయరు, ఇది మనం చేయకూడదు. మన చేతికి మట్టంటకుండా జరగాలి. శశికళకి ఫోన్ చేద్దాం. శశికళక ఇప్పుడు ఆవిడకెందుకు మేడం? మిమ్మల్ని మోసం చేయాలని చూసింది, నన్ను చంపాలని చూసింది. అందుకే శశికళకి ఫోన్ చేయమని చెప్తున్నా. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది. అసలు శ్రావణి మీద మనకన్నా ఎక్కువ పగ ప్రతీకారాలు ఆ శశికళకే ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. పైగా కిడ్నాప్ చేసేటప్పుడు పొరపాటున దొరికితే
ఆ మినిస్టర్ పెళ్ళానికి శ్రావణికి ఉన్న పాత కేసు గొడవల వల్లే అదే కిడ్నాప్ చేయించిందని శశికళ మీదకి తోసేయచ్చు. లేదంటే మనం ఇరుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ ప్లాన్. ఫోన్ చేసి మాట్లాడు. అలాగే మేడం. ఏంటి లాయరు, చాలా రోజులకి లైన్లోకి వచ్చా? ఇంతకీ ఆ శ్రావణి మీద పగ తీర్చుకున్నావా లేదా? దానంతా చూసావా లేదా? అదే పనిలో ఉన్నాం మేడం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. అందుకే మీ హెల్ప్ తీసుకుందామని ప్రియంవద మేడం అడిగితే ఫోన్ చేశాను. మీరు ఆవిడతో ఒకసారి మాట్లాడండి మేడం. ఓ, ప్రియంవదే అడిగిందా? సరే, ఇవ్వు. ఇంకా నీకు అర్థం కాలేదా? నువ్వు నీ మేనల్లోని వాడుకున్నావు, నిన్ను మా మేడం వాడుకుంది. హలో, చెప్పు ప్రియంవద. చూడు, అప్పుడు నేనేదో అనుకున్నాను, నువ్వేదో చేసావు. చివరికి ఎవరికి ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు శ్రావణి పెళ్ళంటూ జరిగి ఈ ఇంటికి కోడలైతే తర్వాత ఎవ్వరికీ ఏమీ చేయడానికుండదు. అందుకే అన్నీ మర్చిపోయి చేతులు కలుపుదాం. సరే, ఇప్పుడేం చేయమంటావు? ఈ పెళ్ళి ఆపడానికి చాలా రకాలుగా ప్రయత్నించాం. ఏది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు శ్రావణిని ఇక్కడ లేకుండా చేస్తే తప్ప పెళ్ళాగే అవకాశం లేదు. అంతే కదా. నా మనుషుల్ని పంపిస్తాను, వాళ్ళని ఇంట్లోకి వచ్చే దారి నువ్వు చూపించు. శ్రావణిని ఎలా ఎత్తుకురావాలో వాళ్ళు చూసుకుంటారు. సరే, కానీ ఒక కండిషన్. ఆ శ్రావణిని నా దగ్గరికే పంపించాలి. నా చేతులతోనే దాన్ని చంపాలి. నాకు కావాల్సింది ఈ పెళ్ళి ఆగడం. తర్వాత నువ్వు దాన్ని చంపుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. సరే, నేను మనుషుల్ని పంపిస్తాను. లాయరు, శశికళ సాయంత్రం మనుషుల్ని పంపిస్తోంది. వాళ్ళని లోపలికి రానిచ్చి మనం కొంచెం సపోర్ట్ చేస్తే శ్రావణిని ఎత్తుకుపోతారు. పెళ్ళి ఆగిపోతుంది. ఏంటి లాయరు, వాళ్ళొచ్చారా లేదా? వస్తారు మేడం. హలో, వచ్చారా? వచ్చినాం సార్, బయట ఉన్నాం. అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఓకే సార్, వస్తున్నంట. వచ్చారంట మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త, వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు. పొరపాటున దొరికినా మనం దొరకకుండా ఉంటాం. అలాగే మేడం. సరే, అలాగే. ఎవరు వీళ్ళు? మనం వచ్చింది ఈ అమ్మాయి కోసమే. పేరు శ్రావణి, పెళ్లి కూతురు. దీన్నే మనం కిడ్నాప్ చేయాలి. అమ్మా, శ్రావణిని కిడ్నాప్ చేయడానికి వచ్చిండ్రా?
పోయి ధరణకి చెప్పాలా? ఆ, మీరే కదా? అవును సార్. ఆ, రండి. ఆ, మీరు మెట్లెక్కి పైకెళ్తే ఉమ్, రైట్ సైడ్ బెడ్రూమ్లో ఉంది. జాగ్రత్తగా తీసుకురండి. ఆ. ఆ? నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే సార్. వెళ్ళండి. పదరా. అలాగే. వెళ్ళండి. శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి పైన ఉందన్నాడు, బయట ఉందంటుంది ఏంటి? బయటికి వెళ్దాం పద.